పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. నీకెంత పెద్ద ఉద్యోగం ఉన్నా, నువ్వెంత గొప్పగా చదువుకున్నా, నువ్వెంత బాగా జీవితం జీవిస్తున్నా, it will not be countable whatever you are living in this world. The luxurious life that will not be countable and accountable. దేవుని వాక్యం చెప్తుందో, దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావా లేదా అది కౌంటబుల్. నువ్వు దేవుని మందిరంలో, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నవా లేదా కౌంటబుల్ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా లేదా కౌంటబుల్ ఉంటుంది. యు ఆర్ అన్ అకౌంటబుల్ టు గాడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరానుసారమైన జీవితం 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే. అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు అయినను వాక్యం ఏమంటుందంటే, ఇది ముఖ్యం కాదు. ఇందులో జీవిస్తున్న నీవు, జీవించిన నీవు దేవునికి నువ్వు అకౌంటబుల్ అని, దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలని నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీ కుమార్తె గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నీ కుమారుడు నుంచి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది, నీకు టైం లేదు చెప్పడానికి నీకు ఎంత మాత్రం అవకాశము లేదు.